అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. 123 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం మహాశివరాత్రి నాడు ఆవిష్కరణ. ఇది ఎక్కడో మీకు తెలుసా? ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒడిశాలో భారీ మహాశివుని విగ్రహం నిర్మాణం జరుగుతోంది. జైపూర్ జిల్లాలోని బర్హానాథ్ ఆలయం సమీపంలో 123 అడుగుల ఎత్తైన భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బైతరాని నది తీరంలో ఈ భారీ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ 123 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అంటే మార్చి 8వ తేదీన ఆ మహా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. బరహాకేత్ర డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 123 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించారు. ఇక ఈ పరమశివుడి విగ్రహ ఆవిష్కరణకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ శివుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. భక్తుల కోసం లిఫ్టులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మెట్ల మార్గం ద్వారా కూడా వెళ్లి శివుడిని దర్శించుకునే వీలు కల్పించారు. ఈ భారీ శివుడి విగ్రహాన్ని ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ ఆర్ట్ ఆర్గనైజేషన్ సంస్థ నిర్మించింది. ఇక బైతరాని నది తీరంలో భారీ బోళాశంకరుని విగ్రహంతో పాటు ఒక పార్కును కూడా ఏర్పాటు చేశారు. పర్యాటకులు భక్తులకు ఆహ్లాదం కలిగించే విధంగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. గార్డెన్, వాటర్ ఫౌంటైన్స్ నిర్మించారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా గదులను కూడా నిర్మించి సిద్ధం చేశారు. జైపూర్ జిల్లా పర్యాటకానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ జైపూర్ జిల్లాలో దశ్వమేధ ఘాట్, బరాహ టెంపుల్, భరుణి ఘాట్, మా బైరాజా టెంపుల్ కూడా ఉన్నాయి. సాధారణంగా శివాలయాల్లో విగ్రహాలు మొత్తం లింగ రూపంలోనే ఉంటాయి. కొన్ని ఆలయాల్లో మాత్రం శివుడి రూపంలో దర్శనమిస్తాయి. అలాంటిదే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న 123 అడుగుల శివుడి విగ్రహాన్ని మహాపర్వదినమైన శివరాత్రి రోజున ఆవిష్కరించనున్నారు. ఇక కర్ణాటకలోని మురుడేశ్వర్లో కూడా ఈ భారీ పరమశివుడి విగ్రహాన్ని ఇప్పటికే నెలకొల్పారు. మురుడేశ్వర్లో ఉన్న శివుడి విగ్రహం ఎత్తు కూడా 123 అడుగులే కావడం గమనార్హం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.